సో హాయ్ ఫ్రెండ్స్, ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం ఎడోబ్ ఇలిస్ట్రేటర్లో ఉన్న ఈ రోలర్స్ గైడ్స్ అనేది ఒక కీ కాంపోనెంట్స్. ఎస్పెషల్లీ మీరు ఒక లేఅవుట్ చేసేటప్పుడు మంచి ప్రెసిషన్ అలైన్మెంట్స్ మీద వర్క్ చేయాలి అన్నప్పుడు, ప్రాబబ్లీ మీకు టైపోగ్రఫీలో కావచ్చు, ఇమేజెస్ యాడ్ చేసేటప్పుడు కూడా ఈ రోలర్స్ గైడ్స్ లేకుండా ప్రాబబ్లీ ఒక డిజైన్ మనం చేసాము అంటే 100%, అంటే 99.9 కాకపోవచ్చు, కానీ 100% ఆ లేఅవుట్లో మీకు పర్ఫెక్ట్ అలైన్మెంట్ అనేది రాదు. షూర్, డ్యామ్ షూర్. సో అందుకోసం ఈ రోలర్స్ గైడ్స్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కీ కాంపోనెంట్. ఒక మంచి ఆర్ట్ వర్క్, మంచి డిజైన్ మనం తయారు చేయాలి. ఎనీ టైప్ ఆఫ్ డివైస్, అది ప్రాబబ్లీ మీకు ఐఫోన్ అవ్వచ్చు, ట్యాబ్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఈ రోలర్స్ ప్లస్ గైడ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. కాబట్టి ఈ పర్టికులర్ ఈ పర్టికులర్ వీడియో లెసన్లో మనం ముఖ్యంగా ఒక 6 కీ కాంపోనెంట్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, బేసిక్గా ఇప్పుడు నేను కర్సర్ మూవ్ చేసినప్పుడు ఈ లైన్స్ రాకుండా స్మార్ట్ గైడ్స్ తీసేస్తున్నాను. సో ఈ ఫస్ట్ కాంపోనెంట్ యాడింగ్ రోలర్స్ టు డాక్యుమెంట్. అంటే ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకున్నప్పుడు, ప్రజెంట్లీ నేను ఒక న్యూ డాక్యుమెంట్లో ఆల్రెడీ ఉన్నాను, కానీ ఇక్కడ నాకు అంటే స్కేల్, అంటే ఈ రోలర్ అనేది ఇక్కడ లేదు యాక్చువల్గా. సో ఒక డాక్యుమెంట్కి రోలర్ని ఎలా యాడ్ చేయాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్, రోలర్ యొక్క ఆర్జిన్, అంటే డిఫాల్ట్ మనకి నా మౌస్ పాయింటర్ ఇక్కడ ఉంది, అంటే ఈ డాక్యుమెంట్ ఇక్కడ ఉంది, ఇక్కడేమో నా యొక్క వర్క్ స్పేస్ స్టార్ట్ అయింది. సో డాక్యుమెంట్ ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఎక్స్ పొజిషన్, వై పొజిషన్ ఇక్కడ ఉంటుంది, కాబట్టి దీన్ని రోలర్ యొక్క ఆర్జిన్ అంటారు. సో అది మనం డైనమికల్గా ఈ జీరో పొజిషన్ ఇక్కడ కాకుండా ఇక్కడ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ప్లేస్ చేసిన తర్వాత తిరిగి నాకు ఒరిజినల్ ప్లేస్కి రోలర్ని సెట్ చేసే ప్రాసెస్ని మనం టెక్నికల్గా గ్లోబల్ రోలర్స్ అంటారనమాట. సో మోడిఫైయింగ్ రోలర్ యూనిట్స్, ఒకసారి రోలర్ యూనిట్స్ అది ఇంచెస్ నుండి ప్రాబబ్లీ పిక్సెల్స్ అవ్వచ్చు, లేదంటే మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్, అంటే ఆ రోలర్ ఆ యూనిట్స్ని ఎలా చేంజ్ చేయాలి. మీరు ఒక రియల్ టైంలో, ఒక రియల్ లైఫ్లో ఒక స్కేల్ని చూస్తే, స్కేల్కి కూడా మనకి బేసిక్గా ఒక సైడ్ ఏమో మీకు సెంటీమీటర్స్ ఉంటాయి, సెకండ్ సైడ్ ప్రాబబ్లీ ఇంచెస్ ఉంటాయి, మిల్లీమీటర్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా మీకు ఇలిస్ట్రేటర్ యొక్క డిఫాల్ట్ రోలర్లో ఇంచెస్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ ఉంటాయి. సో దాన్ని మనం ఎలా చేంజ్ చేయాలి. నెక్స్ట్, వీడియో రోలర్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి డాక్యుమెంట్లో. ప్లస్ కీ పాయింట్, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, గైడ్స్. ఈ గైడ్స్లో బేసిక్గా మనం ఒక 5 టాపిక్స్ సబ్ ఆప్షన్స్ ఉంటాయి. గైడ్స్ని ఎలా చూడాలి, గైడ్స్ని ఎలా లాక్ చేయాలి, గైడ్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక బేస్డ్ ఆన్ సమ్ పర్టికులర్ ఆబ్జెక్ట్, దాన్ని మేకింగ్ అంటారు. గైడ్స్ని ఎలా రిమూవ్ చేయాలి, అంటే క్లియర్ ఎలా చేయాలి, రిలీజ్ ఎలా చేయాలి. సో లాక్ చేసినప్పుడు మాత్రమే మనం రిలీజ్ చేయగలం. క్లియర్ ఈజ్ నథింగ్ బట్ కంప్లీట్గా రిమూవ్ చేయడం. ఓకేనా. సో ఒక న్యూ డాక్యుమెంట్ చూసినప్పుడు, క్రియేట్ చేసినప్పుడు మాత్రమే మనం ఈ రోలర్స్ని డాక్యుమెంట్కి యాడ్ చేయగలం. కాబట్టి సో ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకొని, సో ఈ డాక్యుమెంట్ యొక్క కాన్సెప్ట్ రోలర్స్ అని నేమ్ ఇచ్చి, ఇది ఏ సైజ్ తీసుకుంటున్నాను అంటే, బెటర్ నేను ఒక లెటర్ సైజ్, ఇది 11 ఇంచెస్ బై ఒక 8 ఇంచెస్ అనుకుంటున్నాను. ఓకే, 11/8. ఇక్కడ చూడండి. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు 11 ఇంచెస్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 8 ఇంచెస్ ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు మీరు వ్యూలో ఈ రోలర్ అనే ఒక ఆప్షన్, అంటే షార్ట్ కట్ Ctrl+R. సో ఇప్పుడు మీరు క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 11 ఉంది. చూడండి. సో సో దీన్ని మనం యాక్చువల్గా ఆర్జిన్ అంటారు. ఓకే. సో ఇన్ కేస్ నేను ఈ కర్సర్ ఈ టాప్ లెఫ్ట్ కార్నర్లో ఇక్కడ 2 డాటెడ్ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ పోర్షన్లో 2 డాటెడ్ లైన్స్ ఉన్నాయి. సో నేను ఇక్కడ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేశానంటే, ప్రజెంట్ నేను ఎక్కడున్నాననేది మీరు చూసారంటే, నంబర్ 5, అంటే 5th ఇంచ్ ఆ డాక్యుమెంట్లో 5 ఇంచ్ పొజిషన్లో ఉన్నాను. ఎప్పుడైతే నేను మౌస్ని రిలీజ్ చేస్తున్నానో ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి, ఇది 0 అయిపోయింది. ఓకే. సో ఇక్కడ ఏం చేశానంటే, నేను ఈ డిఫాల్ట్ ఈ రోలర్ యొక్క ఆరిజిన్ పొజిషన్ నేను చేంజ్ చేశాను. తిరిగి నాకు ఇది దాని యొక్క ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళాలి అన్నప్పుడు, సో వ్యూలో ఈ రోలర్లో చేంజ్ టు గ్లోబల్, అంటే Ctrl+R అంటే రోలర్ యాక్టివేట్ అవుతుంది. Alt+Ctrl+R అంటే డిఫాల్ట్ పొజిషన్కి వెళ్తుంది. చూడండి, మళ్ళీ ఇక్కడ 0 వెళ్ళింది, ఇక్కడ 0 ఉంది. చూడండి, ప్రీవియస్గా ఈ 0 పొజిషన్ నేను ఇక్కడ ప్లేస్ చేశాను. అంటే బై డిఫాల్ట్ మీ డాక్యుమెంట్ యొక్క టాప్ లెఫ్ట్ కార్నర్లో రోలర్ పొజిషన్ ఉంటుంది. ఓకే. సో దీన్ని మీరు చేంజ్ చేయడానికి మీరు ఈ యొక్క ఆర్జిన్ ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే చేంజ్ అవుతుంది. తిరిగి మీరు ఒరిజినల్ పొజిషన్, అంటే రీసెట్ చెయ్యాలి అన్నప్పుడు మాత్రం చేంజ్
టు ఆర్ట్ బోర్డ్ రోలర్స్ అనాలి. సో హైడ్ రోలర్ అంటే హైడ్ అవుతుంది. సో షార్ట్ కట్ మీరు కంట్రోల్ ఆర్ ప్రెస్ చేస్తే ఈ రోలర్ యాక్టివేట్ అవుతుంది. ఆల్ట్ ఆర్ మళ్ళీ సేమ్ కీని ప్రెస్ చేస్తే డీయాక్టివేట్ అవుతుంది. ఓకే ఫైన్. నెక్స్ట్ ఈ యొక్క రోలర్ ప్రజెంట్ ఇక్కడ 0 ఉంది. సో నేను దీన్ని మారుస్తున్నాను. ప్రాబ్లం నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఓకే ఇక్కడ చూడండి, ఈ డాక్యుమెంట్ నేను ఒక్కసారి మీరు మూవ్ చేస్తే ఇక్కడ చూడండి 0 పొజిషన్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ మౌస్ పాయింటర్ చూస్తే మీకు 0 పొజిషన్ ఇక్కడ ఉంది. కానీ ఈ డాక్యుమెంట్ యొక్క ఎక్స్ పొజిషన్ ఇక్కడ ఉండాలి యాక్చువల్గా. సో దానికి ఏ ఆప్షన్ వాడాలి? సో ఈ రోలర్లో చేంజ్ టు ఆర్ట్ బోర్డ్ అంటే మీకు ఆటోమేటిక్గా ఈ రోలర్ యొక్క పొజిషన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? సో వ్యూ రోలర్లో ఇక్కడ చేంజ్ టు ఆర్ట్ బోర్డ్స్. ఫైన్, ఇక్కడ కదా యాక్చువల్గా ఇది. సో ఇది. సో ఎనీవే, సో దట్ ఈస్ ది బేసిక్ కాన్సెప్ట్ అండి. సో ఇక్కడ మీకు ఈ రోలర్ అనేది బేసిక్గా చేంజ్ టు ఆర్ట్ బోర్డ్ యూనిట్. షో వీడియో రోలర్స్ అంటే ఇక్కడ మీకు ఒక రోలర్ వీడియో బేస్లో చూపిస్తుంది. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్రీన్ని మీరు ప్రీమియర్లో ఇంటిగ్రేట్ చేయాలి అన్నప్పుడు ఈ వీడియో రోలర్ ఉంటే మీకు పర్ఫెక్ట్గా సేఫ్ మార్జిన్స్, సేఫ్ జోన్స్ ఇవన్నీ యాడ్ అవుతాయి. ఇన్ కేస్ మీరు రిమూవ్ చేసుకోవాలన్నప్పుడు మాత్రం హైడ్ వీడియో రోలర్స్ అనాలి. సో బేసిక్గా ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు కంట్రోల్ ఆర్ అంటే ఇది డాక్యుమెంట్ యొక్క రోలర్. సో ఇది ఎక్స్ ఇక్కడ వరకు ఉంది ఇది. సో ఇక్కడ చూడండి ఇది. సో ఇన్ కేస్ మీరు చేంజ్ చేయాలంటే ఇది. సో ఇక్కడ మళ్ళీ ఒక్కసారి మీరు చూసారంటే యాడింగ్ రోలర్స్ ఎలా వ్యూలోకి వెళ్ళి కంట్రోల్ ఆర్ ద్వారా ఈ డాక్యుమెంట్కి ఈ రోలర్ని మీరు యాడ్ చేయొచ్చు. సో చేంజింగ్ రోలర్ అంటే ఇలా డ్రాగ్ చేసి ఇలా ప్లేస్ చేయొచ్చు. అంటే ఇక్కడ 0 పొజిషన్ ఇక్కడికి వచ్చింది. దీన్ని తిరిగి మళ్ళీ మీరు గ్లోబల్ రోలర్కి అప్లై అంటే చేంజ్ చేయాలి అన్నప్పుడు చేంజ్ టు గ్లోబల్ రోలర్. చూడండి మళ్ళీ 0 పొజిషన్కి వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి? మోడిఫైయింగ్ రోలర్ యూనిట్స్. సో మీకు రోలర్ యూనిట్స్ అంటే మీకు జనరల్గా ఇక్కడ నుండి కూడా చేంజ్ చేయొచ్చు. ప్రిఫరెన్సెస్లో యూనిట్స్ ప్రజెంట్ నేను పిక్సెల్స్లో తీసుకుంటే ఇక్కడ చూడండి ఈ 0 నుండి ఇక్కడ వరకు 1920. ఓకే సో అరౌండ్ 1872 అనేది మీకు ఇక్కడ విజువల్గా కనపడుతుంది. సో ఈ యొక్క రోలర్ యూనిట్స్ మనం చేంజ్ చేయాలి అంటే ఇది రైట్ క్లిక్ ఇంచెస్ క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి 0 to 26 ఇంచెస్. అదే మీరు రైట్ క్లిక్ ఇక్కడ నేను పిక్సెల్ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఈ రోలర్ యొక్క యూనిట్స్ మనం చేంజ్ అయిపోతాయి. సో ఇది మీకు మోడిఫైయింగ్ రోలర్ యూనిట్స్. నెక్స్ట్ వీడియో రోలర్ చూసాం. నెక్స్ట్ గైడ్, షో, లాక్, మేక్, రిలీజ్ అండ్ క్లియర్. సో ఈ న్యూ డాక్యుమెంట్లో నేను ఈ యొక్క మూవ్ టూల్ అంటే ఈ సెలెక్షన్ టూల్తో నేను ఇలా డ్రాగ్ చేశానంటే ఇది గైడ్ అంటారు యాక్చువల్గా. ఓకే సో అలా మీరు ఎన్నైనా డ్రాగ్ చేయొచ్చు. ఇక్కడ అంటే బేసిక్గా మనకు మార్జిన్స్ ఒక డాక్యుమెంట్ వర్క్ చేసేటప్పుడు టాప్ బాటమ్ లెఫ్ట్కి మనకి ఈ గైడ్స్ పెట్టుకోవడం వల్ల నా యొక్క టెక్స్ట్ ఎలిమెంట్స్ అన్నీ ఇన్సైడ్ ఉంటాయి. గ్రాఫికల్ అంటే ఎలిమెంట్స్ లైక్ ఫోటోగ్రాఫ్స్ అవ్వచ్చు, లైక్ ఒక షేప్స్ అవ్వచ్చు, ఇవి బయట పెట్టుకోవచ్చు. సో గైడ్స్ క్రియేట్ చేసిన తర్వాత వీటిని మీరు రిమూవ్ చేయాలి అంటే మాత్రం గైడ్లో క్లియర్ అంటే డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇన్ కేస్ ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ మూవ్ చేస్తుంటే మూవ్ కావట్లేదు. బికాస్ ఎందుకంటే మీరు ఒకసారి మీరు రోలర్ నుండి గైడ్ని క్రియేట్ చేసినప్పుడు ఇలిస్ట్రేటర్ ఈ అప్లికేషన్ బేసిక్గా దాన్ని లాక్ చేస్తుంది. ఇన్ కేస్ మీరు ఈ లాక్ను కానీ అన్లాక్ చేసినప్పుడు దీన్ని మీరు మళ్ళీ మూవ్ చేయొచ్చు ఇలా. కానీ దీన్ని మీరు లాక్ చేసినప్పుడు మాత్రం మూవ్ చేయలేరు. గైడ్స్లో లాక్. సో షార్ట్ కట్ ఆల్ట్ కంట్రోల్ ఐఫన్స్ అంటారు. ఇప్పుడు చూడండి ఆల్ట్ కంట్రోల్ ఈ సెమీకోలన్ కానీ క్లిక్ చేస్తే ఇది మీకు చూడండి ఇది యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు మూవ్ అయింది. నేను కీబోర్డ్లో ఆల్ట్ కంట్రోల్ సెమీకోలన్ మళ్ళీ ఇప్పుడు లాక్ అయిపోయింది. ఇప్పుడు మూవ్ కాదు ఇది చూడండి. ఫైన్. మళ్ళీ తిరిగి లాక్ రిమూవ్ చేయాలంటే సో సేమ్ వ్యూ ఇక్కడ గైడ్స్ లోపల లాక్ అనే బటన్ ఎప్పుడైతే మీరు రిమూవ్ చేస్తారో దీన్ని మళ్ళీ మీరు మూవ్ చేయొచ్చు. ఓకే ఫైన్. సో ఇక్కడ మీకు ఏంటి బేసిక్ ప్రాసెస్, లాక్ చేయడం ఎలా, నెక్స్ట్ లాక్ని రిమూవ్ చేసే మెథడ్ని రిలీజింగ్ అంటారు. సో హౌ టు లాక్, హౌ టు రిలీజ్, నెక్స్ట్ హౌ టు క్రియేట్, హౌ టు షో, హౌ టు క్లియర్ అనేది చూద్దాం. సో ఇన్ కేస్ మీరు గైడ్స్లోకి వెళ్ళి రిలీజ్ అనేది కానీ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా ఒక ఎలిమెంట్ చూడండి ఇది ఎలిమెంట్ అయిపోయింది. ఓకే రిలీజ్ అంటే బేసిక్గా అది ఒక జామెట్రికల్ షేప్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఇది క్లియర్ అంటే క్లియర్ అనేది లేదు, ఎందుకంటే ఇది గైడ్ కాదు ఇప్పుడు బేసిక్గా. ఓకే మళ్ళీ మీరు మేక్ అంటే అది గైడ్గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఒక్కసారి మీరు గైడ్ని క్రియేట్ చేసిన తర్వాత క్లియర్ అంటే క్లియర్ అవుతుంది.
సో సమ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే మీరు ఒక రెక్టాంగిల్ క్రియేట్ చేశారు, దీన్ని కూడా మీరు గైడ్గా క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు దీన్ని కూడా మీరు వ్యూలో గైడ్లో మేక్ అంటే అదొక గైడ్ అయిపోతుంది. సో ఇది మీ విజిటింగ్ కార్డు, సో ఇది మీ యొక్క కంపెనీ ప్రాబబ్లీ ఇది స్టిక్కర్ అనుకుంటే దీన్ని కూడా ఒక గైడ్ పెట్టుకున్నారంటే ఇలా పెట్టుకోవచ్చు, మేక్ గైడ్. సో మీకు ఒక పర్టికులర్ జామెట్రికల్ షేప్ నుండి గైడ్ని క్రియేట్ చేయాలి అన్నప్పుడు మాత్రం సో ఈ వ్యూ లోపల ఈ పర్టికులర్ ఆప్షన్ మనం యూజ్ చేయాలి. సో మేక్ గైడ్స్, రిలీజ్ గైడ్స్, క్లియర్ గైడ్స్, లాక్ గైడ్స్, హైడ్ గైడ్స్. ఈ ఈ 5 ఆప్షన్స్ అనేది చాలా బేసిక్ ఆప్షన్స్ యాక్చువల్గా. సో అదే పాయింట్స్ మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. యాడింగ్ రోలర్స్ టు డాక్యుమెంట్స్, చేంజింగ్ ఆర్జిన్ ఆఫ్ ది రోలర్. సో ఫైన్. సో ఈ టాపిక్స్ ఆల్మోస్ట్ ఈచ్ పాయింట్ని మనం కవర్ చేసాం ఈ పర్టికులర్ వీడియోలో. సో ఈ నెక్స్ట్ ట్యుటోరియల్లో మనం లెసన్ నెంబర్ 5లో సో ప్రాబబ్లీ మనం యూజ్ చేసే నెక్స్ట్ టూల్స్ ఏంటి అంటే ఈ టూల్స్. ఓకే. సో సెలెక్షన్ టూల్ ప్లస్ డైరెక్ట్ సెలెక్షన్ టూల్స్. మరి ఈ సెలెక్షన్ టూల్, డైరెక్ట్ సెలెక్షన్ టూల్ మనం యూజ్ చేయాలి ఒక డాక్యుమెంట్లో అంటే ఈ డాక్యుమెంట్లో యూనిట్ సమ్ ఎలిమెంట్స్ అంటే మీకు అది ఇమేజ్ అవ్వచ్చు, లేదంటే టెక్స్ట్ అవ్వచ్చు, లేదంటే ఒక షేప్ అవ్వచ్చు, సంథింగ్. అవి ఫస్ట్ మీరు క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే మనం ఈ టూల్స్ని యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ట్యుటోరియల్ లెసన్ నెంబర్ 5లో మనం సో క్రియేటింగ్ జామెంట్రీ అనేదాన్ని అంటే ఈ రెక్టాంగిల్స్ ఇవి ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్యా ట్యుటోరియల్స్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.